You hear me? Okay, right. హలో ఎస్ సార్ మూర్తి గారు మీరు చెప్పండి సార్. మూర్తి గారు ఇప్పుడు చెప్పండి. ప్రశ్న ఏదైతే మన శ్రీనివాస్ చెప్పారో, దాసోజీ శ్రీలత గారు చెప్పారు, రాములు గారు చెప్పారు, దీనికి మీరే ఎలా విశ్లేషిస్తారండి ఆదే విశ్లేషకులుగా? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. బండి సంజయ్ గారు వ్యాఖ్యానం చేయడానికి ఏ అర్హత కూడా లేదు. ఎస్. కారణం ఏమిటి అని అంటే, ఈ పద్మశ్రీ గాని, పద్మ విభూషణ్ గాని, పద్మ భూషణ్ గాని, వీటికి సంబంధించి ఒక కమిటీ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. ఈ కమిటీలో రాజకీయ కమిటీ అనేది కాదు. ఇది ఒకటి సెక్రటరీ, మన పార్లమెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఎవరు ఉంటారో ఆయన దీన్ని అధినాయకత్వం వహిస్తారు. అట్లాగే మన రాష్ట్రపతి దగ్గర ఉన్న కార్యదర్శి ప్లస్ ఒక 4 కానీ 6 కానీ ప్రామినెంట్, అంటే విషయాన్ని బాగా చర్చించగలిగి ఎవరికి అవార్డు ఇవ్వాలనేది ఒక స్వతంత్రమైన కమిటీ. ఇది ఈ కమిటీలో నేను సెర్చ్ చేయడానికి ప్రయత్నం చేశాను ఏమిటి నామ్స్ అని. నామ్స్ అనేవి ఏమీ లేవు. ఇందులో చెప్పిన ఉపోద్ఘాతం ఏంటంటే, ఆయా రంగాల్లో కళలు కావచ్చు, సైన్స్ కావచ్చు, విద్య, వైద్యం, సాహిత్యం లేదా సామాజిక అంశాలు, ఇట్లాంటి వాటిల్లో అత్యుత్తమమైన సేవలు అందించిన లేదా ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టినా వాళ్ళకి ఇస్తారు. ఇది ఉన్న నామ్స్ తప్ప మావోయిస్ట్ పార్టీగా ఉండి తర్వాత జీవన స్రవంతిలోకి వస్తే డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి అక్కడ లేదు. ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ వాళ్ళు గొప్పవాళ్ళైనా ఇవ్వకూడదు అని కూడా ఏమీ నియమం లేదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటు ఒక స్వతంత్ర కమిటీగా ఉండి నిర్ణయించాల్సిన ఈ పద్మ అవార్డ్స్ లో ఇప్పుడు నగ్నంగా బండి సంజయ్ గారు మాట్లాడుతుంటే రాజకీయాలు ఈ కమిటీ మీద పనిచేశాయి అనేది నాకు అనిపిస్తా ఉన్నది. మూర్తి గారు ఒక్క నిమిషం సార్, ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను సార్. మూర్తి గారు అదే శ్రీనివాస్ గారు కూడా సేమ్ దాన్నే బలపరుస్తూ మాట్లాడుతున్నారు. మూర్తి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి. పిడమర్తి రవి గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి. పిడమర్తి రవి గారు మీ ఫోన్ ను మ్యూట్ చేయండి. మీకు మీ ఫోన్ బ్యాక్ నుంచి బాగా డిస్టర్బ్ అవుతుంది. అటువంటి నామ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఎక్కడ కూడా నామ్స్ లేవు. ఇది శుద్ధంగా రాజకీయ నిర్ణయంగానే దీన్ని భావించాల్సిన అవసరం ఉంటుంది. గారు 100కి 100 పాళ్ళు ఆయన అందించిన సేవలు గాని, కళల పట్ల ఆయనకున్న ఉన్నతమైన సామాజిక కర్తవ్యం గాని, తెలంగాణ సాధించడంలో ఆయన గజ్జె కట్టుకుని బల్బం పట్టుకుని మొత్తం తిరిగిన ఈ సన్నివేశాలని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆయన పేరుని నామినేట్ చేయడం అనేది సరైంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఆ కమిటీకి స్వేచ్ఛనిచ్చి, ఆలస్యమైనా పర్వాలేదు కానీ ఆయన్ని పద్మ అవార్డ్స్ కి అర్హుడుగా చేయాలని ఒక విశ్లేషకుడుగా నేను భావిస్తున్నాను. Yes, exactly, you are right, sir, because he is a person who brought Telangana, who has fight for the Telangana. Entire life he struggled for the Telangana.